Yeah, good morning all. So let's start today's topic. Mm, Yeah. So today topic is converters కదా నేను చెప్తానన్నది converters. ఓకే సో గైస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఖచ్చితంగా ఒక టాపిక్ లో వచ్చేసరికి మీకు ఏదైతే కన్వర్ట్ అనేది ఉంటుందో అది 100% రిసీవర్ సిస్టమ్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా చేస్తుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది అంటే సిపిఐ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో మనం మ్యాపింగ్ యూజ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా XML ఫార్మాట్ మాత్రమే యూజ్ చేసుకోగలుగుతుంది మ్యాపింగ్స్ అలాంటి వాటికి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఈ సెండర్ అనేవాడు ఏ ఫార్మాట్ పంపించినా ఫస్ట్ మనం XML గా కన్వర్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ అ కామన్ థింగ్. ఓకే సో ఎప్పుడైతే మీరు XML గా కన్వర్ట్ చేస్తారో ఆ XML ని కన్వర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాలెట్ ఫంక్షన్స్ యూస్ చేసుకొని మీరు చేసుకుంటారు. సో మనకి రెగ్యులర్ గా అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాట్ ఎవర్ వి ఏమంటారు యూజ్ అయ్యే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఏంటంటే ఒకటి XML, ఒకటి JSON, ఒకటి CSV. ఓకే దీస్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ అండ్ మనకు ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే సో బేసికల్గా ఏంటంటే ఈ XML కి JSON కి ఇట్స్ ఎ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనమాట. ఈ రెండు అనేవి ఏంటంటే మీకు XML కానీ JSON కానీ ఏంటంటే వెల్ స్ట్రక్చర్డ్. ఓకే ఫార్మాట్స్ ఇవి. ఓకే ఫార్మాట్స్ అనమాట. ఓకే సో బట్ CSV అనేది ఇట్స్ నాన్ అంటే దీన్ని మనం ఫ్లాట్ ఫైల్స్ అని కూడా అంటారు ఒక్కొక్కసారి. ఓకే అది స్ట్రక్చర్డ్ వేలో ఉండదు. అంటే ఏంటంటే దానికంటూ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఆన్లైన్ లో ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నారు అనుకో, రైట్? మీరు ఫస్ట్ నేమ్ ఇది ఇవ్వాలి, సెకండ్ నేమ్ ఇది ఇవ్వాలి, లేకపోతే ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అంటే మ్యాండేటరీ అంటే స్టార్ రెడ్ కలర్ లో ఉంటుంది, అది ఖచ్చితంగా ఇవ్వాలి, ఏజ్ ఇవ్వాలి, ఇలా ఒక ఫార్మెట్ లో ఉంటుంది, రైట్? CSV అనేది అలా ఫార్మెట్ వేలో ఉండదు అనమాట. సో బేసికల్గా ఏంటంటే దీనికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకు దీనికోసమే మీకు ఈ XML తోటి ఒక ఏమంటారు లింకప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే మీరు ఎక్కువగా XML టు CSV కానీ CSV టు XML కానీ కన్వర్ట్ చేసే ప్రాసెస్ అనేది అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది, రైట్? బ్యాంకింగ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడాను మీకు CSV ఫైల్లో ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట, ఫైల్ ఫార్మాట్స్. ఓకే సో మీరు దానికోసం ఏంటంటే మీకు ఖచ్చితంగా ఈ XML కన్వర్టర్ అనేది మీరు కన్వర్టర్స్ అనేవి యూజ్ చేయాలి. సో కన్వర్టర్స్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే బేసికల్ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్వర్టర్స్ ఉంటాయి. మనం ఎక్కువగా యూజ్ చేసే XML టు CSV కానీ, లేదా CSV టు XML కానీ, లేదా XML టు JSON ఆర్ JSON టు XML. Fine. These are the file formats which we always use to convert the data అనమాట. అంటే మనకు వచ్చిన ఫార్మాట్ ఫైల్ ని బేస్ చేసుకొని ఈ ఫోర్ ఇట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు అడగచ్చు, ఒకవేళ మనకి CSV నుంచి JSON కావాలనుకోండి, ఫస్ట్ మనం CSV నుంచి XML గా కన్వర్ట్ చేస్తాం, అండ్ అగైన్ ద నెక్స్ట్ ప్యాలెట్ ఫంక్షన్ షుడ్ బి XML టు JSON. సో అలా మనం రిక్వైర్మెంట్ అనేది మల్టిపుల్ ప్యాలెట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనం రిక్వైర్మెంట్ అనేది గ్యాదర్ చేస్తాం. ఓకే కంప్లీట్ చేస్తాం. సారీ నౌ కమింగ్ ఇన్ టు ద ఫార్మాట్స్. XML అనేది మీకు ఆల్రెడీ నేను చాలా మందికి ఇక్కడ కాల్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పాను, XML ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ XML కి వెల్ స్ట్రక్చర్డ్ అని చెప్పాను కదా, ఈ వెల్ స్ట్రక్చర్డ్ కి ఖచ్చితంగా ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన CPIలో మనం ఆల్వేస్ రిమెంబర్ దట్ వి నీడ్ XSGs అనమాట. ఓకే XSG అంటాం. సో దీన్ని XML స్కీమా డెఫినేషన్ అని పెట్టి పిలుస్తుంది. ఓకే సో ఈ XML స్కీమా డెఫినేషన్ ఏంటంటే దీని XML యొక్క బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పెద్ద ఫైల్ అనేది ఉంది,
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ రికార్డ్స్ అనే ఒక డేటా ఉంది. ఈ రికార్డ్ డేటా ఏదైతే ఇదంతా ఏంటంటే మీకు ఒక ప్రాపర్ ఎక్స్ఎంఎల్ అనమాట. ఓకే, సో ఇది వెల్ ఫార్మ్డ్ స్ట్రక్చర్ కదా. సో దీనికి ఒక ఎక్స్ఎస్జి అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో రియల్ టైంలో మీకు ఎక్స్ఎస్జి అంటే మీరు అరేంజ్ చేయరు, ఇట్ విల్ బి గివెన్ బై ద ఫంక్షనాలిటీ. ఎందుకంటే సెండర్ వాడు ఎలా సెండ్ చేస్తున్నాడో దాని యొక్క స్ట్రక్చర్ ని వాడు మనకి ఇవ్వాలన్నమాట. దాన్ని మనం XSD అంటాం. ఓకే, దీని యొక్క వెల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటి, ఈ రికార్డ్స్ అని ఉందా, ఈ రికార్డ్స్ అనేది రూట్ నోడ్. ఈ రికార్డ్ కింద ఉంది చూసారా, ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అండ్ హౌ మెనీ ఏమంటారు మనకి ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి దానికి స్ట్రక్చర్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఒక కాలేజ్కి వెళ్ళారనుకోండి, కాలేజీకి కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీకు ఒక కామన్ ఫామ్ ఇస్తారు ఫిల్ చేయడానికి. మేబీ దానిలో డేటా డిఫరెంట్ ఉండొచ్చు, కానీ అందరికీ ఏముంటుంది, ఆ స్పెసిఫిక్ కాలేజ్కి సేమ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అలాంటిదే XSG అనమాట. అంటే ప్రతి ఒక్క XML కి దాని యొక్క XSG అనేది ఉంటుంది అనమాట. క్లియర్? సో ఇక్కడ XSG ఈజ్ ఏ కంప్లీట్ ఏంటంటే ఇట్స్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ ద XML అనమాట. ఓకే, సో అండి ఇప్పుడు ఇది అర్థమైతేనే మీకు రిమైనింగ్ అర్థమవుతాయి. అండ్ ఆల్సో ఈ XSG తోనే మీరు మెసేజ్ మ్యాపింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీకు అది కూడా వస్తుంది. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ కరెంట్లీ ఐఎమ్ టెలింగ్ యూ టు అండర్స్టాండ్. సో ఎలా ఇస్తారు, ఎవరు ఇస్తారంటే మన ఫంక్షనల్ వాళ్ళు మీకు XML తో పాటు అంటే టెస్ట్ పేలోడ్స్ అంటే మీకు టెస్టింగ్ కోసం పేలోడ్స్ ఇస్తారు. పేలోడ్స్ అంటే డేటా, దాంతో పాటు మీకు XSG అనేది ఖచ్చితంగా వాళ్ళు అటాచ్ చేసి ఇస్తారు. సో నో నీడ్ టు యూ టు క్రియేట్ ఆర్ సంథింగ్, మీరు ఏదో ర్యాండమ్ గా క్రియేట్ చేయకూడదు. బికాజ్ ఇట్స్ మీకు ఏంటంటే ప్రాపర్ స్ట్రక్చర్ రాదు. బట్ స్టిల్ ఆల్వేస్ ఆస్క్ యువర్ ఫంక్షనల్ టీమ్ ఫర్ ద XSG. సెండర్ సైడ్ అనుకోండి XSG అడగండి, రిసీవర్ సైడ్ అనుకోండి కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ద XSG అంటే వాళ్ళు XSGs అనేవి ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకే, యా గైస్, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దిస్? I think I'm clear, right? Yes. Yeah, okay, fine. Okay, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఒక ఏదైతే రిలేటెడ్ టు యోగేశ్వర్, నేను ఇక్కడ వెళ్తున్నాను, మన సిపిఐ ఒక టెనెంట్ తీసుకుంటాను. ఇప్పుడు మీకు కన్వర్టర్స్ అనేవి ఎలా ఉంటాయి అక్కడ చూడండి. కన్వర్ట్ ఈస్ యాక్చువల్లీ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ వన్ ఫార్మెట్ టు అనదర్ ఫార్మెట్. ఓకే, సో మనకు అందుకోసమని కన్వర్టర్ అనేది యూజ్ చేస్తాం. సో బేసికల్ గా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఏపీఎస్ పెడుతున్నా, ఆల్రెడీ ఇది క్రియేటెడ్ అయి ఉంటుంది, బట్ లెట్ మీ టైప్ ఇట్ అగైన్. ఓకే, ఎడిట్, సారీ, నో, దర్ ఇస్ అ కన్వర్టర్ వన్. సో నేను అదే ప్యాకేజ్ లో ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నానండి, మీకు మాత్రం ఎండ్ టు ఎండ్ చూపిస్తున్నాను. సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్. లెట్ మీ డిలీట్ దిస్. సి, ఇది సేమ్ మీ అందరికి తెలిసిందే. మీరే సెంటర్ సైడ్ HTTP ఇచ్చి పోస్ట్ మ్యాన్ సైడ్ వాట్ ఎవర్ కనెక్షన్స్ యూ గివ్ ఆ ప్రాపర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. అలానే మెయిల్ కాన్ఫిగరేషన్ కూడా ఇచ్చాను నేను. సో మెయిల్లో ఏం పెట్టానంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కనెక్షన్స్ లేకి వెళ్తే యూ కెన్ గో అండ్ సీ దాట్ దేర్ ఈస్ ఎ ప్లెయిన్ యూజర్ ఐడి. ఈ మెయిల్ అనేది ఆబ్వియస్ గా నేను జీమెయిల్లో నా యొక్క సిపిఐ యాప్ పాస్వర్డ్ క్రియేట్ చేసి పెట్టింది. అండ్ ఇన్ ద ప్రాసెసింగ్ యూ విల్ బి హ్యావింగ్ ఎ నేమ్స్, and in the converters I have kept the subject as converter_1. clear? So now let's say కి మనకి ఒక కన్వర్టర్ కావాలి. ఈ సెండర్ అనేవాడు మనకి డేటా అనేది ఒక XML ఫార్మెట్ లో పంపిస్తున్నాడు, మనం దాన్ని రిసీవర్ కి CSV ఫార్మెట్ లో పంపించాలి. ఓకే, CSV అంటే ఏంది, కామా సబ్జెక్ట్ అంటే ఒక ఫ్లాట్ ఫైల్ గా వాళ్ళకి డేటా అనేది వెళ్ళాలి. ఓకే, సో క్లిక్ ఆన్ దిస్ యాడ్ ఇస్, మీరు యాడ్ ఏం చేసుకోవచ్చు, ఇక్కడ కన్వర్టర్స్ అని చెప్పి టైప్ చేయండి. కన్వర్టర్స్ అని రాగానే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి అనమాట కన్వర్టర్ అని. సో ఈ కన్వర్టర్ లో చాలా ఉన్నాయి. మనకి EDA అనేది అవసరం ఉండదండి, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ నాన్ రిలేటెడ్ టు A2A ఇంటిగ్రేషన్స్. మనకి B2B ఇంటిగ్రేషన్స్ కావాలి. మెజారిటీ ఆఫ్ ద 90-95% ప్రాజెక్ట్స్ మీకు అన్ని A2A ఉంటాయి. సో డోంట్ గో ఇన్ టు ద EDA అండ్ ఆల్, బికాస్ అది సపరేట్ టాపిక్ అవుతుంది. సో మనం డిస్కస్ చేసుకునే 4 ఫైల్
కన్వర్టర్స్ వచ్చేసి XML టు CSV, CSV టు XML అండ్ XML టు JSON అండ్ JSON టు XML. ఓకే, సో ఫస్ట్ నేను XML టు CSV చేశాను, రైట్. సో మనకి XML అనేది వెల్ స్ట్రక్చర్డ్ కదా, రైట్. సో మనకి సెండర్ సైడ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాసెసింగ్ లేకి వెళ్ళాలి. ప్రాసెసింగ్ లేకి వెళ్తే ఇక్కడ ఏమవుతుంది, పాత్ టు ద సోర్స్ ఎలిమెంట్ ఇన్ ద XML. అంటే మనకి XML అనేది ఎలా కావాలి అన్నప్పుడు మనం ఆబ్వియస్ గా మనం కన్వర్టర్ అనేది వాడాం, రైట్. ఇప్పుడు దాంట్లో ఉన్న పాత్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది కనుక ఫైల్ ఉంది అనుకోండి, దీనిలో పాత్ ఏంటి చెప్పండి, రికార్డ్స్ అండ్ రికార్డ్ అనేదే కదా పాత్. సో యూ హ్యావ్ టు గో అండ్ గివ్ స్లాష్ records slash record, right. So this is your converter, right. మీకు ఈ ఫీల్డ్ సపరేటర్ ఉంది ఇన్ CSV. అంటే మీకు ఒక్కొక్క ఫీల్డ్ దేంతో సపరేట్ అవ్వాలి, మీకు కామాతో అవ్వాలా, లేకపోతే గనక ఏమంటారు కోలన్తో కావాలా, డాట్తో కావాలా, పైప్తో కావాలా, సెమీ కోలన్ కావాలా, స్పేస్ కావాలా, లేకపోతే ట్యాబ్ కావాలా, ఇట్ విల్ బి డిఫైన్డ్ ఇన్ ద XSG ఇట్ సెల్ఫ్, సారీ FSG ఇట్ సెల్ఫ్, రైట్. ఒకవేళ మీకు హెడర్లు కావాలనుకో, హెడర్లు అంటే ఏంటి, ఆ పైన ఉన్న మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడర్లు అంటే ఇవన్నమాట. ఇది ఎంప్లాయ్ ఐడి, నేము, శాలరీ, ఇవన్నీ అందరికి కామనే కదా. యోగికైనా నేమే ఉంటది, ఏమంటారు కిరణ్ కైనా నేమే కదా, అఖిల్ కైనా నేమే, హరీషకైనా నేమే, అనుషకైనా నేమే, జాన్ కైనా అదే. సో రైట్, సో ద నేమ్ ఇస్ ద కామన్. సో దీస్ ఫీల్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ హెడర్ ఇన్ CSV. CSV వచ్చేసరికి దాని హెడర్స్ అని పిలుస్తారు వాళ్ళు. ఓకే, సో రిమెంబర్ దాట్. సో కరెంట్లీ నేను ఫస్ట్ వితౌట్ చేస్తాను, తర్వాత విత్ చేస్తాను. ఓకే, అండ్ యూ కెన్ గెట్ ఇట్. ఓకే, సో లెట్ మీ ట్రై. నేను ఒక 2 కన్వర్టర్స్ అనేవి ఎండ్ టు ఎండ్ చేసి, ఒకటి వచ్చేసి సిమ్యులేట్ చేసి చూపిస్తాను. మీరు మాత్రం ఎండ్ టు ఎండ్ మాత్రం ట్రై చేయాలి. ఇట్స్ యువర్ జాబ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. ప్రెసెంట్ నేను నన్ పెడుతున్నాను. నేను ఆ నన్ పెట్టిన తర్వాత మీకు డిప్లాయ్ కొడుతున్నాను. ఓకే, ఐఎమ్ డిప్లాయ్. సి అండి, నేను మీకు బేసికల్ గా ఏంటంటే ఇండివిజువల్ గానే చూపిస్తాను, అండ్ లాస్ట్ లో మీకు అన్ని కలిపి చూపిస్తాను. అంటే ఏంటంటే 4 డిఫరెంట్ ఒకే ప్యాలెట్ ఫంక్షన్ దగ్గర అట్లా జనరల్ గా చెయ్యరు, బట్ మీకు మీరు ఎలా అవుట్పుట్ అనేది తెప్పించగలుగుతారు అనేది నేను చూపిస్తాను అనమాట. సో ప్రాక్టీస్ అకార్డింగ్లీ. అండ్ యాజ్ ఐ సెడ్, టుమారో ఇస్ నాది లాస్ట్ వర్కింగ్ డే ఇన్ మై ఆర్గనైజేషన్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ రేపు నేను కండక్ట్ చేస్తాను. ఇన్ కేస్ అవ్వకపోతే అప్డేట్ ఇస్తాను, బికాస్ ఐ నీడ్ టు సబ్మిట్ మై ల్యాప్టాప్ అండ్ మై కరెంట్ ఆర్గనైజేషన్. అండ్ 4th and 5th మాత్రం క్లాస్ ఉండదు. సో మోస్ట్లీ రేపు ఎల్లుండే విల్ డెఫినెట్లీ ట్రై టు కండక్ట్ ఇట్, సో దట్ మీకు ఒక సెటప్ కి వస్తారు. అండ్ దెన్ యూ కెన్ ప్రాక్టీస్ ఆల్ ద ప్యాలెట్ ఫంక్షన్స్ యునో ఇన్ దీస్ 4 days. ఓకే, సాటర్డే, సండే, మండే అండ్ ట్యూస్డే ఉంటుంది కాబట్టి ఈ 4 days మీరు చేయండి. ఫ్రమ్ వెడ్నెస్డే ఆన్వర్డ్స్ వీ కెన్ కంటిన్యూ అగైన్. ఓకే, రైట్. సో గైస్, నేను సారీ అండి, టుమారో అయితే మీకు అంటే మీరు ఆన్లైన్ క్లాస్ తీసుకోవచ్చా మోస్ట్లీ? ఏంటండి, టుమారో మీరు మోస్ట్లీ ఆన్లైన్ క్లాస్ తీసుకుంటారా అయితే? లేదు, ఆఫ్లైన్ వస్తాను. ఓకే ఓకే, కానీ వచ్చిన టైమింగ్స్ మీరు ఓకే, ఐ ఐ అండర్స్టాండ్. విల్ టెల్ యూ, బికాస్ ఏంటంటే ల్యాప్టాప్ అనేది నాకు ఇంకా ఏ టైం కి సబ్మిట్ చేయాలని చెప్పలేదు. అక్కడేమో 6:30 అని చెప్పారు. కొందరు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ 10 o'clock కి ఐటీ టీమ్ తోటి, అంటే దే హావ్ టు ఎవ్రీథింగ్ డిపెండ్ అనమాట. సో టుడే వన్స్ ఐ రీచ్ మై మెసేజ్ ఆఫీస్, చేస్తారు మళ్ళీ మీరు ఈ టైమింగ్స్ అని. టైమింగ్స్ అనేది ఒకవేళ 10 o'clock అంటే కాదు కదా, ఒకవేళ 12, 1 o'clock కి పర్లేదు, ఐ కెన్ సబ్మిట్ ద ల్యాప్టాప్ అంటే ఐ కెన్ ఆఫ్లైన్ లో నేను కండక్ట్ చేసి, నేను ఆన్లైన్ ఆబ్వియస్ గా ఆఫ్లైన్ ఉందంటే ఆన్లైన్ కూడా ఉంటది కాబట్టి కండక్ట్ చేసి ఐ విల్ గో టు ద ఆఫీస్ అన్నమాట. ఓకే, షూర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 4th and 5th మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఐ విల్ బి అవైలబుల్. యా, చందన గారు, రేపు నేను అవైలబుల్ ఉంటాను మోస్ట్లీ. ఒకవేళ ఉండకపోతే మాత్రం ఐ విల్ లెట్ యు నో. ఓకే, థ్యాంక్ యూ. మీరేనా అడిగింది ఆఫ్లైన్ ఉంటాను? సారీ, నేను క్లాస్ చెప్తున్నా కదా, చూడలేదు. యా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ XML ఏదైతే CSV ఉందో మనం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసాం. నౌ వేర్ వీ నీడ్ టు గో, Postman, right? So click on this Postman. రైట్, సో మీకు ఇక్కడ అథరైజేషన్స్ యాజ్ యూజువల్, బాడీ మీకు ఆబ్వియస్ గా నేను దీంట్లో ఇది పెట్టాను, వేరే స్ట్రక్చర్ పెట్టాను. గో టు యువర్ XML అండ్ పేస్ట్ దిస్ XML ఇంటూ దిస్, రైట్. నేను ఆల్రెడీ ఇచ్చాను కదా అన్ని డీటెయిల్స్. సో ఇది కూడా ఎండ్ పాయింట్ కూడా సేమ్ కన్వర్టర్ వన్నీ, మీరు మాత్రం మీకు ఏదైతే జనరేట్ అవుతుందో ఆ జనరేషన్ దాంట్లోంచి తీసుకోండి, రైట్.
లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నా దాంట్లో నేను డెవలప్ చేశా కదా, లెట్ మీ డూప్లికేట్ దిస్. ట్రై టు డూప్లికేట్ దిస్. Go to the monitor, integrations and APIs. Click a little bit down. And yeah, if you see the integrations, so ఇదే కదా కన్వర్టర్స్. సో దీన్ని నేను ఎండ్ పాయింట్ ని కాపీ చేసుకొని డిప్లాయ్ చేసిన తర్వాత I placed it here. Okay. So now I will put on the send. Right. సెండ్ చేస్తే చూడండి మీకు ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. దేంతో వచ్చింది? డైరెక్ట్ గా డేటా వచ్చింది. దెర్ ఇస్ నో స్ట్రక్చర్డ్ వే కదా, రైట్? డైరెక్ట్ డేటా వచ్చింది. యూ కెన్ ఈజీలీ రీడ్ ఇట్. దెర్ ఇస్ నో స్టార్ట్ అండ్ ఎండ్, నథింగ్ ఇస్ దేర్, రైట్? సో దిస్ ఈస్ సిఎస్వి ఫార్మేట్. ఓకే, మీరు ఎప్పుడైనా మీకు నెక్స్ట్ కావాలి అనుకుంటే దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని యూ నీడ్ టు పేస్ట్ ఇన్ ద నోట్ ప్యాడ్ అనమాట. ఓకే, నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్. క్లిక్ చేసి దీన్ని మీరు చూసుకున్నట్టయితే ఇది మీ డేటా, రైట్? దీన్ని సిఎస్విగా సేవ్ చేసుకోవాలి. సేవ్ యాజ్, సారీ నేను ఆల్రెడీ సేవ్ చేసే ఉంటాను. ఇక్కడ ఆల్ ఫైల్స్కి వెళ్ళి మీరు రిమెంబర్ దాట్ ఇట్ ఈస్ రికార్డ్ డాట్ సిఎస్విగా మీరు సేవ్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్ఎంఎల్ అనుకోండి, డాట్ ఎక్స్ఎంఎల్ గా సేవ్ చేసుకోవాలి. మీ ఫైల్ ఫార్మాట్స్ అన్ని ఎలా ఉంటాయంటే అన్ని రిప్లేస్ చేస్తున్నా, మీరు మాత్రం ఓన్గా క్రియేట్ చేసుకోండి, ఇట్ విల్ బి ఫైన్. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సిఎస్వి, ఇది ఎక్స్ఎంఎల్. సో మీరు ఎప్పుడైనా ఒక ఫైల్ ఫార్మాట్ ని సేవ్ చేస్తున్నారు అంటే దాన్ని ప్రాపర్ వేలో సేవ్ చేసుకోవాలి. ఆల్వేస్ రిమెంబర్ దట్ కి డాట్ సిఎస్వి అయితే డాట్ సిఎస్వి. మనకు మెయిల్ ఎలా వచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి. సో గో టు ద మెయిల్, సీ ద కన్వర్టర్స్. ఐ విల్ గో బ్యాక్. సి ఇదే కదా కన్వర్టర్స్. సి వచ్చిందా డేటా మీకు, రైట్? ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి వాళ్ళు ఏమంటారంటే నాకు హెడర్ తో పంపించగలుగుతారా అని అడుగుతారు, రైట్? అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇంటిగ్రేషన్స్ దీనిలోకి వెళ్ళేసి ఓపెన్ దిస్ అప్, గో టు దిస్ సిఎస్వి హెడర్. ఓకే, ఎక్స్ఎంఎల్ బేస్ అంటే మీరు ఎక్స్ఎంఎల్ బేస్ చేసుకునే కదా హెడర్స్ తీసుకుంటుంది. జస్ట్ ఎక్స్ఎంఎల్ బేస్ డిప్లాయిడ్. ఈ అట్రిబ్యూట్ వాల్యూస్, పేరెంట్ ఎలిమెంట్ అవన్నీ అవసరం లేదండి, బికాస్ సిఎస్విలో పేరెంట్ ఎలిమెంట్ అనేది ఎప్పుడు వాడడం. సో నెవర్ క్లిక్ ఆన్ ద పేరెంట్ ఎలిమెంట్. ఓకే, ఆల్వేస్ యూజ్ దిస్ ఎక్స్ఎంఎల్ బేస్డ్ ఓన్లీ. ఓకే, పేరెంట్ అంటే ఏంటనుకున్నారు? ఆ రూట్ రికార్డ్స్ అని ఉన్నాయి కదా, రికార్డ్ అవి అనమాట పేరెంట్ ఎలిమెంట్. సో నో నీడ్ ఫర్ దాట్. మనం ఎప్పుడైతే యూజ్ చేయం, యూ విల్ ఆల్వేస్ ఇంక్లూడ్ మాక్సిమం హెడర్స్, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మీరు కనుక సెండ్ కొట్టారనుకోండి, ఐ డిప్లాయిడ్ ఇట్. సి ఎంప్లాయిడ్ నేమ్ ఇదే కదా హెడర్స్, ఇలా హెడర్స్ తోటి వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ XML టు CSV కన్వర్టర్. ఎక్కువగా బ్యాంకింగ్ సెక్టర్స్ అన్నిటికీను ఖచ్చితంగా ఫైల్ అనేది CSV ఫార్మేట్ లో ఉండాలి. సో మీరు ఎన్ని లాజిక్స్ వాడిన తర్వాత లాస్ట్ లో వచ్చి మీరు ఖచ్చితంగా మీకు వచ్చిన ఫార్మేట్ నుంచి ఖచ్చితంగా CSV లో కన్వర్ట్ చేసి బ్యాంక్ కి పంపిస్తారు అనమాట ఫైల్. ఓకే, సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఏమంటారంటే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు వర్క్ చేసే ఏదైతే అంటే ఖచ్చితంగా 100% సిఎస్వీనే కాదు, ఒక్కొక్కసారి XML కూడా పంపిస్తాడు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద ప్రాజెక్ట్స్. ఓకే, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ 80% అనుకోండి, అందరూ సిఎస్వీలోనే ఎక్స్పెక్ట్ చేస్తారు ఫైల్స్. ఓకే, దానికి మీకు SFTP అనే ఒక అడాప్టర్ వస్తుంది. ఆల్రెడీ మీకు ఆఫ్లైన్ బ్యాచ్ వాళ్ళకి ఒక్కొక్కరికి జస్ట్ ఓవర్ లిటిల్ బిట్ గ్లిమ్స్ అనేది ఇచ్చాను. బట్ డెఫినెట్ గా ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, నెక్స్ట్ వీక్ నుంచి మీకు కన్వర్టర్స్ అంటున్నా, ఓడేటా అయిపోయిన తర్వాత మీరు ఆన్లైన్ చెప్తున్నా, ఓడేటా అయిపోయిన తర్వాత ఓడేటా అనే ఇంకొక అడాప్టర్ ఉంది. అది అయిపోయిన తర్వాత మీకు SFTP అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. సో దట్ ఈజ్ అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా దాని మీదే అడుగుతారు. మినిమం 4 క్వశ్చన్స్, 3 to 4 అట్లీస్ట్. ఇఫ్ యూ కీప్ ద SFTP అడాప్టర్, డెఫినెట్లీ హీ విల్ బి ఆస్కింగ్ యూ 3 to 4 క్వశ్చన్స్ ఆన్ ఇట్. మీరు వాకిన్కి వెళ్ళారనుకోండి, ఆ వాకిన్ లో ఆ ఒట్టి SFTP మీద అడిగి కూడా జాబ్ ఇచ్చేసిన వాళ్ళని కూడా నేను చూసాను. ఓకే, సో రిమెంబర్ దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద SFTP అడాప్టర్. ఓకే, అది ఫ్యూచర్ లో వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ CSV ఫైల్ విత్ ద హెడర్ అనమాట, రైట్? ఇప్పుడు మనం డిఫరెంట్ ఇంకొక ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ XML టు CSV చేసాం కదా, నౌ CSV టు XML చేద్దాం. ఓకే, రైట్? ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్ కొడితే CSV టు XML. మీరు CSV టు XML కొట్టగానే మీకు ఇక్కడ ప్రాసెసింగ్ లోకి వెళ్తే ఏమనుంది, ఇక్కడ
XML స్కీమా అని అడుగుతుంది. ఎందుకు? మన XML అనేది వెల్ స్ట్రక్చర్డ్, CSV అనేది నాట్ వెల్ స్ట్రక్చర్డ్. సో మనకు ఒక స్ట్రక్చర్ కావాలి కాబట్టి దాని యొక్క బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేయాలి. నువ్వు ఏ ఫార్మాట్ లో కావాలి అనుకుంటున్నాను, అప్పుడు మనము ఆల్వేస్ రిమెంబర్ దాట్ మనకి ఇదే కదా అవుట్పుట్ రావాల్సింది. దీని నుంచి తీసుకొని మీరు రియల్ టైంలో మీరు ఇది ఇట్లా కన్వర్ట్ చేయరండి. బట్ మనకి ఇప్పుడు ఎవరు XSG ప్రొవైడ్ చేసే ఫంక్షనాలిటీ లేదు కాబట్టి వీఆర్ డూయింగ్. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ XML టు XSG కన్వర్టర్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, XML టు XSG కన్వర్టర్ అని టైప్ చేయండి. ఓకే, ఈ కన్వర్టర్ దగ్గరికి వెళ్తే కింద మీకు ఫ్రీ ఫార్మేటర్ అని ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఫ్రీ ఫార్మేటర్. ఓకే, సో కాపీ ఆర్ పేస్ట్ యువర్ XML హియర్ అన్నది. ఓకే, XML హియర్, రైట్. ఇక్కడ కింద జనరేట్ XSG అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇది మీ యొక్క స్ట్రక్చర్. దీన్ని కాపీ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో నీడ్ టు వరీ, ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఏమి ఉండదులే, బట్ స్టిల్ చూడండి. ఇప్పుడు ఎందుకు మనం ఇలా జనరేట్ చేయకూడదనే ఒక రీజన్ కూడా మీకు చెప్తాను, బాగా వినండి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, నేమ్ ఏంటిది, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది మనకి, రికార్డ్స్, రైట్. మన రికార్డే కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ ఏంటిది, రికార్డ్. దాంట్లో మాక్సిమం అకరెన్స్ అన్బౌండెడ్ అని ఉంది. అన్బౌండెడ్ అంటే ఏంటి, అన్లిమిటెడ్ అని. నువ్వు ఎన్ని రికార్డ్స్ అయినా పెట్టుకోవచ్చు కదా. సో దట్స్ ద రీజన్ ఇట్ విల్ బి అన్ అన్బౌండ్. మినిమం అకరెన్స్ అంటే ఎన్ని రికార్డ్స్ రావచ్చు, 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంటే ఏదో రావచ్చు రికార్డ్స్, లేదా ఎంత అన్లిమిటెడ్ కౌంట్ అయినా రావచ్చు. సో అలా మీకు ఈ ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో దీన్ని అర్థం చేసుకోమని నేను చెప్పను, ఇట్స్ నాట్ యూజ్లెస్. అని మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలిమెంట్ లో నేమ్ ఏంటిది, ఏమని ఉంది ఇక్కడ, బైట్ అని ఉంది. నెక్స్ట్ సారీ, ఎంప్లాయిడ్ ఏమని ఉంది ఇక్కడ, ఏమని ఉంది, బైట్స్ లో ఉంది, రైట్. నేమ్ దేంట్లో ఉంది, శాలరీ దేంట్లో ఉంది, షార్ట్ లో. సో సి, ఎప్పుడైనా సరే మనకి టైప్ అనేది ఆల్వేస్ షుడ్ బి ఏ స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంది, ఏ వాల్యూ అయినా ఎనీథింగ్ అయినా తీసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి వాడు ఎంప్లాయిడీలో బై మిస్టేక్ ఏదైనా ఏ అని పంపించాడు అనుకో, అప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది కదా. సో అలా అవ్వకూడదు. సో నువ్వు యూ నీడ్ టు కాపీ ది స్ట్రింగ్. అంటే మనం ప్రెసెంట్ చేస్తున్నాము, దాని బదులు మనం ఇది క్లియర్. రియల్ టైంలో మీరు దీన్ని టచ్ చేయరు. ఇప్పుడు అంటే 3 ఫీల్డ్స్ ఉన్నాయి, ఒక 500 ఫీల్డ్స్ ఉంటే మీరు ఏం చేస్తారు, ప్రతిదీ చేంజ్ చేసుకుంటా కూర్చోలేరు కదా మాన్యువల్ గా. సో ఆల్వేస్ రిక్వెస్ట్ XSG ఫ్రమ్ ద ఫంక్షనాలిటీ. రిసీవర్ కి సెండర్ అనేవాడు CSV లో పంపిస్తున్నాడు, రిసీవర్ కి XML లో కావాలంట. ఆ రిసీవర్ కి ఎలా XML లో కావాలో తన యొక్క XSG ఇవ్వమను, నేను దాని తగ్గట్టుగా అప్లోడ్ చేసుకుంటా అని చెప్పేసి నువ్వు ఏ ఫంక్షన్ వాడిని రిక్వెస్ట్ చేయాలి. ఓకే, దట్స్ హౌ యూ నీడ్ టు కన్వర్ట్. నౌ గో హియర్. ఎలా సేవ్ చేసుకుంటారు, మళ్ళీ మీరు సేవ్ యాజ్ కింద కొట్టి ఏం చేస్తారు, సేమ్ ఇక్కడ ఆల్ ఫైల్స్ కొట్టి ఇక్కడ ఏం కొడతారు, records.xsd సేవ్. రిప్లేస్ ఆల్రెడీ నేను క్లాసెస్ లో చెప్పుంటా కాబట్టి రిప్లేస్ వస్తుంది మీకైతే. మీరు ఆల్వేస్ కీప్ ఏ ఫోల్డర్ ఫర్ యూ. ప్రతి ఒక్క మీరు ప్రాక్టీస్ చేసేది ఏదైనా ఒక ఫోల్డర్ పెట్టుకోండి మీ ల్యాప్టాప్ కానీ. దాంట్లో ఏంటంటే ఒక ఫోల్డర్, ఓకే కన్వర్టర్స్ కి ఈ ఫైల్స్ వాడాను, మెసేజ్ మ్యాపింగ్ కి ఈ ఫైల్స్ వాడాను, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, PPT ప్రిపేర్ చేసుకున్నాను, దాట్ ఈచ్ క్లాస్ కి ఒక PPT. ఓకే, ఎన్ని టాపిక్స్ అయినాయి, ఓకే ఎన్ని టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి, దీంట్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఫ్యూచర్ లో నేను ఎలా దీన్ని ఆన్సర్ చేయాలి, వాట్ ఈస్ ద వే టు ఆన్సర్ ఏ ప్రాపర్ వన్ ప్యాలెట్ ఫంక్షన్. ఇలా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే రేపు పొద్దున మీరు రెఫర్ చేయడానికి ఈజీ అవుతుంది. నేను చెప్తూనే ఉంటాను, క్లాస్లో చాలా మంది నాతోటి ప్రీవియస్ క్లాస్లో అడగండి, ఇంటర్వ్యూకి వెళ్ళారు, సారీ సార్ నేను ప్రిపేర్ అవ్వలేదు, అప్పుడు నేను నోట్స్ రాసుకుంటే అయిపోయింది, కళ్ళు మూసి తెరిచే లోపల 40 days అయిపోయినాయి అంటారు. 40 days తర్వాత మీరు ఎలిజిబుల్ టు అటెండ్ ద ఇంటర్వ్యూస్. ఓకే, సో దాన్ని డోంట్ మిస్యూజ్ ఇట్, కి వచ్చాము వెళ్ళిపోయాము అట్లా కాకుండా కొద్దిగా నోట్సెస్, ఓన్ ప్రిపరేషన్స్, జాబ్ మీకు రావాలి కాబట్టి మీరు దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఓకే, I can tell you, but I can't tell you on a regular basis because it's your job, right? XML schema, right? ఇప్పుడు మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాలి, మనము ఏదైతే మనకు కావాలో అప్లోడ్ ఫ్రమ్ ద ఫైల్ సెలెక్ట్ కొట్టి అప్లోడ్ ఫ్రమ్ ద ఫైల్ కొట్టాలి. ఇక్కడ records.xsg అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అప్లోడ్. ఇప్పుడు ఆ రికార్డ్స్ ఏదైతే XSG లో మనం ఇచ్చామో ఆ పాత్ టార్గెట్ ఎలిమెంట్ ఏంటిది, /records, సారీ ఇది స్మాల్ లెటర్స్, records / రైట్. ఇప్పుడు మనకు సెండర్ సైడ్ నుంచి సెండ్ చేసేది ఏంటిది, ఎక్స్క్లూడ్ ద ఫస్ట్ లైనర్ హెడర్. అంటే ఏంటి, మీరు
లైన్ లో పెట్టారు కదా, ఏమని పెట్టారు, ఎంప్లాయ్ ఐడి నేమ్ అలాంటిది ఏమన్నా స్కిప్ చేయాలనుకుంటే యూ కెన్ టిక్ హియర్. ఓకే, లేదు అనుకుంటే వదిలేయండి, ఇట్స్ ఫైన్, బికాజ్ మనం సేవ్ చేసిన దాంట్లో ఎక్కడ లేదు కాబట్టి నో నీడ్ ఫర్ దట్, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని డిప్లాయ్ చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఫార్మేట్ ఏంటి, ఇది సిఎస్వి కదా, రైట్. సో మీకు సిఎస్వి కాబట్టి పోస్ట్ మెన్ లో మీరు ఏం పెట్టాలి, ఖచ్చితంగా XML బదులు సిఎస్విని పెట్టాలి. సో నేను ఆబ్వియస్గా ఇక్కడ ఎంప్లాయ్ ఐడి వరకు పెట్టను, బికాజ్ నో హెడర్స్ కాబట్టి మనం ఇలా పెట్టాం, రైట్. నౌ సి ఇదంతా XML కదా, రైట్. ఇదంతా XML అనమాట. సో దిస్ ఈస్ హౌ ఏ డేటా. చాలా మందికి ఇదంటే ఏంటో, UTF అంటే ఏంటో ఉంటది. దిస్ ఈస్ అ ట్యాగ్ అనమాట, XML యొక్క ట్యాగ్ అనమాట, స్టార్టింగ్ ట్యాగ్. సో ఇట్స్ అ కామన్ థింగ్, మీరు ఇది పెట్టినా పెట్టకపోయినా XML. ఓకే, బట్ జనరల్ గా బై డిఫాల్ట్ అది జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే, ఫైన్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏంటిది, XML టు JSON, రైట్. XML టు, ఇప్పుడు XML టు JSON. ఇక్కడ ఇంకా దీనికి ఇంకా వీటికి ఏం పెద్ద అవసరం లేదండి. మీరు డబుల్ క్లిక్ కొట్టి ప్రాసెసింగ్ క్లిక్ వెళ్తే చూడండి ఇక్కడ ఏమని ఉంది, దేంతో JSON యొక్క ప్రిఫిక్స్ సపరేటర్ ఏంటి అంటే, ఏంటంటే JSON కూడా వెల్ స్ట్రక్చర్డ్ కదా. సో దానికి ఏంటంటే ఎలా నువ్వు దాన్ని సపరేట్ చేయాలి అనుకుంటున్నావు అనే దానికి ఉంటుంది అన్నమాట. ఓకే, సో జస్ట్ ఏం లేదు, మీరు జస్ట్ ఇట్లా పెట్టేసి వదిలేస్తారు. నేను జస్ట్ డిప్లాయ్ కొడుతున్నా. ఓకే, సో గో హియర్. ఇప్పుడు ఇదే కదా XML, నీకు దీన్ని క్లిక్ చేసుకొని యూనిట్ టు సెండ్. ఇదే కదా, చూడండి రికార్డ్స్ తో స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ ఏంటిది, రికార్డ్. నెక్స్ట్ ఫస్ట్ ఏంటిది, రికార్డ్స్. ఒకవేళ మీకు ఏంటంటే ఇక్కడ చూసుకోండి, సప్రెస్ ద రూట్ ఎలిమెంట్ అని ఉంది. రూట్ ఎలిమెంట్ ఏంటిది మనకి, రికార్డ్స్. ఒకవేళ సప్రెస్ వద్దనుకుంటే కనుక యూ కెన్ క్లిక్ దట్ యాజ్. ఓకే, యూ కెన్ డూ దట్, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది మనకి, ఏదిది JSON టు, మీరు దాన్ని కూడా ఏదైతే మీకు వచ్చిందో, ఇప్పుడు మీకు అవుట్పుట్ లో ఏదైతే వచ్చిందో దీన్ని మీరు కాపీ చేసుకొని సేమ్ నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి కొత్త నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి, పేస్ట్ చేయండి, ఫైల్ ని కొట్టండి, సేవ్ యాజ్ కొట్టండి. ఏమని సేవ్ చేస్తారు మళ్ళీ మీరు, రికార్డ్స్ డాట్, యూ కెన్ జస్ట్ రీప్లేస్ ఎస్, రైట్. సేవ్ అయిపోయిందా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ XML టు JSON టు దాన్ని క్లిక్ చేస్తున్నా అండ్ క్లిక్ ఇట్ హియర్. ప్రాసెసింగ్ లేకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యాడ్ ద XML రూట్ ఎలిమెంట్. మనకు రూట్ ఎలిమెంట్ కావాలా, వద్దు కదా, ఆల్రెడీ ఉన్నాయి కదా రెండింటికి. ఒకవేళ అక్కడ సప్రెస్ చేసి ఉంటే కనుక నువ్వు ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు, కావాలంటే ఇక్కడ రూట్ ఇచ్చుకోవచ్చు, యోగి ఇచ్చుకోవచ్చు, మీ పేరు ఇచ్చుకోవచ్చు, లేదా మీకు ఎలా అయితే అవుట్పుట్ కావాలో అలా కావచ్చు, రికార్డ్స్ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ అక్కడ సప్రెస్ ప్రెసెంట్ నాకు అవసరం లేదు కదా, రైట్. నేను దాన్ని తీసేస్తాను. వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఇస్, రైట్. ఇప్పుడు మీరు ఒకసారి దీనిలో చూసుకోండి, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ పేస్ట్ చేసి, రైట్. ఇప్పుడు సెట్ సి XML వచ్చేసిందా. ఒకవేళ నీకు ఈ యాడ్ అవుట్పుట్ లో అంతే కదా, చేసానే కదా. ఒకవేళ నీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రికార్డ్ దేంతో స్టార్ట్ అయింది, ఫస్ట్ మనకి రికార్డ్స్. నెక్స్ట్ ఏంటిది, రికార్డ్. అలా కాకుండా ఒకవేళ నీకు కావాలి అని అనుకో యాడ్ రూట్ ఎలిమెంట్, నేను ఇక్కడ రూట్ బదులు ఏమి ఇద్దాం, స్మార్ట్ చాయిస్ అని ఇచ్చానా, స్మార్ట్ చాయిస్ అని ఇస్తున్నా, డిప్లాయ్ కొడతాం. అవుట్ XML లో ఏం యాడ్ అవుతుంది అడిషనల్ గా, స్మార్ట్ చాయిస్ అనేది యాడ్ అవుతుంది. స్మార్ట్ చాయిస్ యాడ్ అయిందా, రైట్. సో దట్స్ హౌ స్మార్ట్ చాయిస్ అనేది యాడ్ అయింది. సో దట్స్ హౌ అండి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా చేయాలి. ఇప్పుడు నేను అన్ని కలిపి ఒక్కటి మీకు ఎండ్ టు ఎండ్ మొత్తం 4 యాడ్ చేసి చూపిస్తాను, హౌ యూ విల్ డూ. సెంటర్ వచ్చేసి నేను XML ఒకటే పెడతాను. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ మీరు మీ సైడ్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో లెట్స్ అండ్ క్విక్లీ ఐ విల్ బి డూయింగ్ ఇట్ అండ్ లేటర్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ అనేది అలానే ఉంటుంది, బట్ నేను చేసే ప్రాసెస్ మీకు ఏంటంటే ఎండ్ టు ఎండ్ పక్కన పెట్టుకునేలా. ఫస్ట్ ఏంటి, ఇది XML టు
XML టు CSV, రైట్? సో CSV కన్వర్టర్ పెట్టాను, రైట్? నెక్స్ట్ ఏంటిది? CSV టు XML. నెక్స్ట్ ఏం పెట్టాను? XML టు ఏదైతే మీకు లాస్ట్ ఉందో అది దీనికి ఫస్ట్ అవ్వాలి కదా, అంతే కదా? ఇప్పుడు నీకు ఇక్కడ JSON టు XML పెట్టావు అనుకో, వర్కౌట్ అవ్వదు. ఎందుకు? మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? XML లో వస్తుంది. సో ఇక్కడ ఏం పెట్టాలి? XML టు లాస్ట్ ఏంటిది? లాస్ట్ లో ఏంటిది? JSON టు మీకు వేరే వేరే ఫార్మాట్లు కావాలంటే మీరు పెట్టుకో. ఇప్పుడు ఇక్కడ ఏం ఫిల్ చేయాలి ఫస్ట్ చెప్పండి. వాట్ ఈస్ దాట్? సెంటర్ ఏంటి మనకి? Slash records. Slash records record. Slash records. Slash record. Record. ఓకే, అలానే ఉంచుతున్నాను, ఏ ఎలిమెంట్ యాడ్ చేయడం లేదు నేను. నెక్స్ట్ ఏంటి? CSV టు XML. సో ఇక్కడ XSG పెట్టుకోవాలి. సో క్లిక్ ఆన్ హియర్. ఆల్రెడీ మనకు ఆల్రెడీ సేవ్ అయింది కదా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. స్లాష్ రికార్డ్స్ స్లాష్ రికార్డ్, రైట్? సో మనము ఎటువంటి హెడర్స్ ని ఇంక్లూడ్ చేయడం లేదు. నెక్స్ట్ XML టు JSON. ప్రాసెసింగ్కి వెళ్ళండి. సప్రెస్ చేయాలనుకుంటే చేయొచ్చు, నాట్ రిక్వైర్డ్ అంటే నాట్ రిక్వైర్డ్. లాస్ట్ లో ఏంటిది? JSON టు XML. సో ఇక్కడికి వెళ్ళి మనకు రూట్ నోడ్ వద్దు, రైట్? సో నీడ్ టు డిప్లాయ్ ఇట్, రైట్? సో ఇలా మీరు ఇక్కడికి వెళ్ళి ఏదైతే మీకు XML ఉందో ఇది తీసుకోకండి, బికాస్ దీనిలో స్మార్ట్ చాయిస్ ఉంది కదా, వర్క్ ఫెయిల్ అవుతుంది. సో వాట్ XML యూ నీడ్ టు టేక్? యూ నీడ్ టు టేక్ ద యాక్చువల్ ఎండ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది మన XML సెట్. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకు? లాస్ట్ ఏంటిది? XML. మీ మెయిల్స్కి వెళ్ళి యూ కెన్ జస్ట్ చెక్ ఇట్. సో ఇలా మనం ఒక్కొక్క ఫైల్ ఫార్మాట్ కన్వర్టర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఆబ్వియస్గా మనకు 6 మెసేజెస్ వచ్చింది. See, the last message will be your clear. So that's how అండి మీరు రియల్ టైమ్ లో మీరు ప్రాక్టీస్ చేస్తారు, రియల్ టైమ్ లో మీరు యూజ్ చేసుకునేది ఏంటి. సో యూ నీడ్ టు యూజ్ దిస్ కన్వర్టర్స్ యాజ్ యువర్ ఏమంటారు ప్యాలెట్ ఫంక్షన్స్ ఫర్ ఆల్ ద బ్యాంకింగ్ ఇంటర్ఫేసెస్ కావచ్చు. JSON వచ్చేసి మీకు అన్ని వెబ్ బేస్డ్ ఉంటాయి చూసారా, దానికి ఎక్కువ వాడతాం. అంటే ఏంటంటే మీకు ఇప్పుడు ఇన్స్టామార్ట్ www.instamart.com అనేది వెబ్బే కదా అది, రైట్? కొన్ని అలాంటి సిస్టమ్స్ కి కొన్ని వెబ్ లో ఏదైతే ఉంటే వాటికి సోప్ అడాప్టర్ తో పాటు యూ విల్ బి యూజింగ్ ఏమంటారు సోప్ అడాప్టర్ లో మీకు విజ్జల్ అనే ఒకటి ఉంటుంది, అది కూడా XML లాంటిదే. దాట్ స్ట్రక్చర్ వచ్చేసి అదొకటిను, XML ఒకటిను, లేదా JSON ఒకటి వాడతాం. వెబ్ బేస్డ్ ఏదైనా సరే మోర్ సెక్యూర్ కోసం అయితే JSON వాడతాం. ఇప్పుడు XML లో కొద్దిగా పైకి కిందికి ఇచ్చినా ఇట్ విల్ వర్క్, కానీ JSON ఇట్స్ ఎ ప్రిసైజ్ స్ట్రక్చర్, పర్ఫెక్ట్ గా దానికి అలానే కావాలి. ఏ డాట్ ఎక్కడ ఉందో, ఏ ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉందో, ఏ క్లోజ్ బ్రాకెట్ ఎక్కడ ఉందో అక్కడ కరెక్ట్ కావాలి, అప్పుడు మాత్రం అది వర్కౌట్ అవుతుంది. సో ఇట్స్ వెల్ ప్రిసైజ్ స్ట్రక్చర్డ్ JSON అనమాట. ఓకే, సో మీకు ఒకవేళ ఆ JSON అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది అని అంటే వెల్ స్ట్రక్చర్డ్ అంటే ఏంటి అని అంటే గనక మీరు దీన్ని కాపీ చేసుకొని JSON బ్యూటిఫైర్ అని కొట్టండి. బ్యూటిఫైర్ ఇది. ఓకే, సో మీరు దీన్ని ఇలా కాపీ చేసుకొని తీసేసాను. సో ప్రాక్టీస్ దిస్ ప్యాలెట్ ఫంక్షన్. ఓకే, ఇలా ఉంటుంది అనమాట మీకు JSON స్ట్రక్చర్. క్లియర్ ఎవ్రీబడి? ఇట్లా రికార్డ్స్ వచ్చి ఇదల్లా ఒక రికార్డు, అక్కడ పక్కన కామా ఉంది చూసేవాళ్ళ,
మనం ఫీల్డ్ సెపరేటర్ ఏం పెట్టాం, 2 డాట్లు పెట్టాం కదా, దట్ ఈస్ యువర్ ఫీల్డ్ సెపరేటర్. ఓకే, సో దట్స్ ఇట్ ఆల్ గైస్ ఫర్ టుడే. ప్రాక్టీస్ చేయండి మంచిగా. ఇప్పటిదాకా మనకు జరిగిన ఏవైతే మనం రీసెంట్గా డిస్కస్ చేసామో అన్ని ప్యాలెట్ ఫంక్షన్స్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని, ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు ఏం చేశారు, ఒక్కొక్క ప్యాలెట్ ఫంక్షన్ డిఫరెంట్ వేలో యూజ్ చేశారు, రైట్? అంటే ఫస్ట్ ఏం పెట్టారు, జస్ట్ ఫిల్టర్ ఒకటి పెట్టారు, లేకపోతే ఒక మల్టీ క్యాస్ట్ ఒకటి పెట్టారు, రౌటర్ ఒక డిఫరెంట్గా పెట్టారు. అలా కాకుండా ఇప్పుడు రౌటర్ పెట్టారు కదా, రౌటర్ పెట్టినప్పుడు 4 డిఫరెంట్ ఒకే XML అనేది మీరు డిఫరెంట్ ఏరియా పంపించారు. అయిపోయింది టాస్క్. డిఫరెంట్ ప్యాలెట్ ఫంక్షన్స్ ని ఒకే బాక్స్ లో పెట్టి ట్రై చేయండి. మీరు ఆలోచించండి, లాస్ట్ లో నాకు ఒక మెయిల్ కి CSV రావాలి, ఒక మెయిల్ కి JSON రావాలి, ఒక మెయిల్ కి XML రావాలి. ఇలా 3 పెట్టుకోండి. 3 పెట్టుకొని 3 డిఫరెంట్ పెట్టుకొని, జస్ట్ మూమెంట్ అండి, ఎవరో కాల్ చేస్తున్నారు. సో అలా డిఫరెంట్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. లైక్ ఫస్ట్ ఫిల్టర్ పెట్టండి, ఫిల్టర్ లో నుంచి సమ్ డేటా వస్తుంది కదా, దాన్ని XML గా కన్వర్ట్ చేయండి. XML గా కన్వర్ట్ చేసిన పక్కనే మల్టీ క్యాస్ట్ పెట్టండి, పక్క బాక్సెస్. సో నాకు అలా మీరు టాస్క్ అనేది మీకు ఈ వీక్ అంతా అదే. మీరు ఎందుకు అంటున్నా అంటే, మీరు ఇండివిజువల్ గా ఏ ప్యాలెట్ ఫంక్షన్ వాడరు, మల్టిపుల్ ప్యాలెట్ ఫంక్షన్ ఒక ఇంటర్ఫేస్ కి వాడతారు. సో దట్ విల్ మేక్ యూ ఎ లిటిల్ బిట్ బెటర్ వైల్ యూ ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ప్యాలెట్ ఫంక్షన్ ఇన్ ఎ సింగిల్ ఇంటర్ఫేస్. ఇండివిజువల్ గా కాకుండా ఫస్ట్ ఫిల్టర్ వాడండి, లేకపోతే మీ ఇష్టం. మీరు ఆలోచించండి, మనకు సెంటర్ సైడ్ ఒక ఫుల్ పెద్ద పేలోడ్ ఉంది, దాన్ని నేను కొన్ని ఫిల్టర్స్ చేసుకొని, కొన్ని రౌటర్ వాడి, కొన్ని మల్టీ క్యాస్ట్ వాడి, కొన్ని ఏమంటారు స్ప్లిట్టర్స్ వాడి, హౌ కెన్ ఐ మేక్ ఇట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ దాంట్లో CSVగా ఎలా కన్వర్ట్ చేయాలి. మేబీ సింగిల్ లెటర్ రాని ఏం కాదు, బట్ అవుట్పుట్ రాగలుగుతుందా లేదా, ఇక్కడ సెండర్ స్టార్ట్ దగ్గర నుంచి ఎండ్ వరకు మీరు ఎన్ని ప్యాలెట్ ఫంక్షన్స్ యూజ్ చేసి అవుట్పుట్ అనేది మీకు తగ్గట్టుగా తెచ్చుకోగలుగుతున్నారా లేదా అనేది మీరు ట్రై చేయండి. ఓకే, దట్స్ యువర్ టాస్క్ ఫర్ టుడే అండ్ ద ఎంటైర్ హోల్ వీక్, దట్ 4 days. ప్రతి ఒక్కరూ నాకు ఇండివిజువల్ గా కావచ్చు, లేకపోతే దీనికి కావచ్చు, టెక్స్ట్ అనేది చేయండి. క్లియర్? థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్స్ గైస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, బికాజ్ యోగేష్ గారు యాక్చువల్లీ ఒక డౌట్ ఉంది. యా, సో ఇప్పుడు మనం వర్క్ చేసే టైంలో ఈ రిక్వైర్మెంట్ అనేది లైక్ సెండర్ దగ్గర XML పెట్టాలి, XML అండ్ రిసీవర్ దగ్గర సపోజ్ CSV కానీ JSON కానీ యాడ్ చేయాలి అని చెప్పేసి మనకి FSD ఫంక్షనల్ టీమ్ వాళ్ళు చెప్తారు కదా. అలా చెప్పరు కదా నీకు, వాళ్ళు ఎందుకు కన్వర్టర్ వాడమని చెప్తా అంటారు. వాళ్ళు ఏమంటారు అంటే రిక్వైర్మెంట్ కన్వర్టర్ అనేది ఇప్పుడు జనరల్ గా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, కన్వర్టర్ అంటే ఏంటి, నువ్వు కన్వర్టర్ వాడికి తెలియదు కదా నీ దాంట్లో ప్యాలెట్ ఫంక్షన్ కన్వర్టర్ ఉందా లేదా అనేది, రైట్? వాడికి CPI యాక్సెస్ ఉండదు. వాడు ఏమంటారు అంటే, నేను JSON స్ట్రక్చర్ ని సెంటర్ నుంచి పంపిస్తున్నాను, నువ్వు రిసీవర్ కి CSV గంట పంపించు, బికాజ్ హీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఫైల్ ఫార్మేట్, మీరు మధ్యలో పలాని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయని జస్ట్ మీకు చెప్తాడు అంతే. ఓకే, వాడు ఏ టైప్ ఆఫ్ డేటా సెంటర్ నుంచి పంపిస్తున్నాడు, మీకు రిసీవర్కి ఏది కావాలని మాత్రమే వాడు FSD లో పెడతాడు. నువ్వు ఏ ప్యాలెట్ ఫంక్షన్ వాడాలి, లేకపోతే వేరేది ఏదైనా వాడతాను అనేది ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ నాట్ హిస్ జాబ్ కదా. కరెక్ట్. సో నా క్వశ్చన్ అదే, మేబీ నేను సరిగా అడగలేదేమో. సో యూజర్ కి ఏం పంపించాలి, రిసీవర్ కి ఏది ఇవ్వాలో అన్ని మీకు ఆఖరికి టెస్ట్ పేలోడ్స్ కూడా ఇస్తాడు టు కంపేర్. అంటే మీకు అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఒక టెస్ట్ పేలోడ్ ఇస్తాడు అనమాట. కీసి రిసీవర్ అనేవాడు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, సెండర్ అనేవాడు ఇలా పంపిస్తున్నాడు, వాడు ఇలా పంపించిన తర్వాత నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, ఎండ్ రిజల్ట్ అనేది ఇలా ఉండాలి అని చెప్పి 2 సెండర్ యొక్క టెస్ట్ పేలోడ్, రిసీవర్ యొక్క టెస్ట్ పేలోడ్ నీకు పంపిస్తాడు. నువ్వు దాన్ని బేస్ చేసుకొని నువ్వు మ్యానిపులేషన్ అనేది చేసుకోవాలి నీ CPI లో. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం CPI లో ఇందాక మల్టిపుల్ ఫార్మాట్స్ యూజ్ చేసాం కదా, సో రియల్ టైమ్ లో కూడా అలా మల్టిపుల్ గా యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? లైక్ అంటే ఎలా అంటే ఇప్పుడు మల్టిపుల్ చేస్తారు ఒక్కొక్కసారి, ఎందుకంటే సెండర్ వాడు JSON పంపించాడు, రిసీవర్ వచ్చేసి బ్యాంక్ వెళ్ళాలి, రైట్? అప్పుడు నువ్వు CSV గా కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ JSON నుంచి XML గా కన్వర్ట్ చేసుకుంటావు, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తావు, మెసేజ్ మ్యాపింగ్ వాడతావు, కొన్ని అదర్ లాజిక్స్ వాడతావు, కొన్ని అదర్ ప్యాలెట్ ఫంక్షన్స్ వాడి మళ్ళీ లాస్ట్ కి వచ్చేసరికి XML నుంచి CSV గా కన్వర్ట్ చేస్తావు.
ఓకే ఓకే. సో అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అంతేనా? అంతే అంతే, డిపెండ్ అపాన్ రిక్వైర్మెంట్ ఏదో రిక్వైర్మెంట్, డిపెండ్ అపాన్ మీకు ఏంటంటే వాడు నేను ఇలా పంపిస్తున్నాను, నాకు ఇలా కావాలి, మధ్యలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ కావాలని మీకు చెప్తాడు. మీరు ఏ ప్యాలెట్ ఫంక్షన్ వాడతారని ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు చాలా మంది కొందరికి స్క్రిప్టింగ్ లో నేను చాలా గ్రేట్ అండి, మీరు ఎలాంటి రిక్వైర్మెంట్ ఇచ్చినా నేను స్క్రిప్ట్ రాసేయగలను అని అనుకుంటే వాళ్ళు ఒక చిన్న స్క్రిప్ట్ తో రాసేయచ్చు. అప్ టు దెమ్. ఓకే ఓకే. మనకేంటంటే Got it. కన్వర్టర్స్ Thank కి you. అన్నిటికీ ప్యాలెట్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం అవే వాడాలి. ఓకే డన్. ఓకే గాట్ ఇట్. Yeah. థ్యాంక్ యూ. ఎనీవన్ ఎల్స్? సాదిక్ ఏదో అడుగుతున్నావు? అదే మీకు మెసేజ్ పెట్టా కదన్నా, లైక్ నేను లేట్ గా జాయిన్ అయ్యా అని చెప్పి క్లాసెస్. సో చెప్పాను కదా, నువ్వు యాక్సెస్ రికార్డింగ్ కి యాక్సెస్ తీసుకో, గో త్రూ అవ్వు ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డింగ్, అంటే డైలీ అప్లోడ్ చేసిన రికార్డింగ్స్ గో త్రూ అవ్వు. వన్స్ అక్కడ నీకు ఏమైనా డౌట్ ఉంది అని అంటే నువ్వు నాకు పింగ్ చేయి, నేను అంటే పలానా చోట నాకు ఇట్లా డౌట్ ఉంది అని చెప్తే నేను చెప్తాను. బికాజ్ ఇండివిజువల్ కి మొత్తం బ్రీఫ్ ఇవ్వడం అనేది చాలా కష్టం. బికాజ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అన్న, లైక్ మీరు చెప్పినట్టే నేను క్లాసెస్ అన్ని లైక్ నేను నైట్ నాకు యాక్సెస్ వచ్చింది, నేను ఇంకా చూసుకుంటున్నాను. సో అకౌంట్ క్రియేషన్ అనేది నాకు ఇక్కడ ఆగిపోయిందన్న. మీరు అదే హోమ్ డిజైన్, మానిటర్ ఇవన్నీ ఏం రావట్లా నాకు. అంటే నువ్వు ఓకే సరే, నాకు ఒకసారి ఈవినింగ్ ఒకసారి పింగ్ చేయి, చూద్దాం ఒకసారి. నేను బికాజ్ నేను ఏంటంటే ఈ లాస్ట్ మూమెంట్ లో ఉండేసరికి కొద్దిగా అంటే మరీ ఆక్యుపైడ్ ఉన్నా. అవన్నీ కేటీస్ ఇవ్వాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. ఆ 30th రేపే లాస్ట్ వర్కింగ్ డే. మళ్ళీ అక్కడి నుంచి అంటే మేబీ నువ్వేం చేస్తావు అంటే We will also help you with the team actually. Sadik, I mean to say అది ఒక్కొక్కసారి డిస్కవర్ డిజైన్ వచ్చి మనకి చాలా టైం పడుతుంది రావడానికి ఆప్షన్స్. నాకు కూడా 1 day పట్టింది. అండ్ సమ్ అదర్ పీపుల్కి అయితే కొంత తొందరగానే వచ్చింది అనమాట. నువ్వు మనకి పిన్ చేసావంటే మనం ఎవరో ఒకరు మనకి జూమ్ లో కనెక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేద్దాం. ఇఫ్ నాట్ దెన్ విల్ గో టు యోగి. లేదండి, అంటే అది చేసితే ఆల్రెడీ ఒక ఫస్ట్ డెమో క్లాస్ కి లాస్ట్ వీక్ మండే ఎప్పుడైతే ఇది ఇంట్రొడక్షన్ లేదు సాదిక్, నువ్వు ఏం చేస్తావు అంటే నీకు ఏ ఎర్రర్ వస్తుందో గ్రూప్ లో పెట్టు. ఇప్పుడు చందన గారు చెప్పినట్టు ఎవరో ఒకరు, ఎనీబడి హూ ఇస్ అంటే ఆల్రెడీ అందరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే వాళ్ళ ఇష్యూస్ అని రిజాల్వ్ అయినట్టే కదా యాక్సెస్. ఐ మీన్ ఖచ్చితంగా మన వాళ్ళే. అంటే ఇప్పుడు నీకు ఇంటర్నల్ గ్రూప్ లో ఎవరో ఒకరు ఓకే లెట్స్ కనెక్ట్ అనో, లేకపోతే చూద్దామనో, లేకపోతే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. ఇన్ కేస్ నీకు అక్కడ హెల్ప్ దొరకలేదు, మీకు ఎక్కడో ఇష్యూ మిస్ అవుతుందంటే డెఫినెట్ గా నేను జంపిన్ అయ్యి నేను చూస్తాను. ఓకేనా? నో నీడ్ టు వరీ. ఫస్ట్ అయితే గ్రూప్ లో పెట్టు, నీకేం కనబడడం లేదు, నువ్వు ఏం చేసావంటే వాళ్ళు ఎవరో ఒకరు మన వాళ్ళే, దే విల్ కనెక్ట్ విత్ యూ. ఇఫ్ నాట్ ఐ విల్ బి దేర్. ఓకే షూర్. ఓకే, ఎనీబడి ఎల్స్? ఐ థింక్ నో. దెన్ థ్యాంక్ యూ ఆల్. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా గ్రూప్ లో అడగచ్చు, లేదా ఇండివిజువల్ గా పింగ్ చేయొచ్చు. లెట్స్ సీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. Thank you. Bye.